మహాసంకల్పం. ఆయనెవరు? వీరెవరు? ఎందుకు గత 5 శతాబ్దాలుగా ఆయన ఆవేదనను తమ ఆవేదనగా, ఆయన విశ్లేషణను తమ విశ్లేషణగా, ఆయన అవగాహనను తమ అవగాహనగా, ఆయన చైతన్యాన్ని తమ చైతన్యంగా, ఆయన మార్గాన్ని తమ మార్గంగా చేసుకొని ప్రపంచమంతటా వేల మంది పేదరికాన్ని ప్రేమిస్తూ, బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ, విధేయతను పాటిస్తూ, ఖండాలలో ప్రజలను దేవుని వైపు నడిపించాలని తపిస్తూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ, ఉద్యమిస్తూ, యువతకు ఉత్తమ భవిత కోసమై విలువలతో కూడిన విద్యను, వృత్తి విద్య నైపుణ్యాలను నేర్పిస్తూ, ఆయన ప్రార్థననే తమ ప్రార్థనగా చేసుకొని ఎందుకు ఇలా జీవిస్తున్నారు? ప్రాపంచిక విషయాలను ప్రేమిస్తూ మహారాజునే దైవంగా కొలిచిన ఒక రాజ సైనికుడు దైవమే మహారాజని విశ్వసిస్తూ దైవ సైనికుడిగా మారటమేమిటి? అతని ఒక్క ఓటమి లక్షలాది విజయగాథలకు ఊపిరి ఊదటమేమిటి? జీవితాలలో వెలుగు రేఖలు నింపటమేమిటి? నిరంతరం మరింత ఉన్నతంగా, మరింత ఉదాత్తంగా ప్రతి పనిని చేయాలి అనే అతని తపన, పట్టుదల ఏమిటి? ఎందుకు? దేవకుమారుడే మానవ రూపంలో విచ్చేశాడు కనుక ప్రజాసేవే పరమాత్ముని సేవ అని విశ్వసించడమేమిటి? పేదరికం, అజ్ఞానం, బానిసత్వం, అణచివేతలు మానవ వికాసానికి అడ్డంకులు అని వాటిని నిర్మూలించటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఉద్యమించటమేమిటి? తానే ఓ ఉద్యమంగా మారిపోవటమేమిటి? పునీతునిగా, అమరజీవిగా వెలుగొందటమేమిటి? దాదాపుగా 5 శతాబ్దాల క్రితం అతను చెప్పుకున్న ఆ మహాసంకల్పాన్ని నేల 4 చెరగుల నేటికి వేల మంది అదే మహాసంకల్పాన్ని చెప్పుకోవటమేమిటి? ఆయనెవరు? ఆ కారణ జన్ముడు ఎవరు? ఆయనే పునీత ఇగ్నేషియస్ లోయోలా. 1491 అక్టోబర్ 23న లోయోలా కోటలో 14వ సంతానంగా ఒక మగపిల్లవాడు జన్మించాడు. ఆ మగపిల్లవాడే నేడు క్రైస్తవ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రతి సంస్కరణోద్యమ సారథిగా గౌరవ మన్ననలు పొందుతున్న పునీత ఇగ్నేషియస్ లోయోలా. ఇగ్నేషియస్ తల్లి పేరు డోనా మరీనా, తండ్రి డాన్ బెల్ట్రాన్. వయసు వచ్చే కొద్దీ ఇగ్నేషియస్లో సైనిక జీవితం పట్ల మక్కువ ఎక్కువైంది. రాచరిక జీవితంలోని ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు మొదలగు సద్గుణాలతో పాటుగా భోగలాలసత, అహంభావం, పేరు తెచ్చుకోవాలి అన్న తపన లాంటి దుర్గుణాలు కూడా ఇగ్నేషియస్కు అలవాటయ్యాయి. అది 1521 మే 20. బలమైన ఫ్రెంచ్ సైన్యం స్పెయిన్కు చెందిన నవారా ప్రాంతం తమకే చెందాలి అని నవారా ప్రాంతంలోని పాంపలోనా దుర్గాన్ని ముట్టడించింది. దుర్గాధిపతి ఫ్రెంచ్ వారికి లొంగిపోవటమే శరణ్యంగా భావిస్తున్న తరుణంలో కోటలో సైనికునిగా పనిచేస్తున్న ఇగ్నేషియస్ తన తోటి సైనికులను ఉత్సాహపరిచి చాలా కొద్ది మంది సైనికులతో ఫ్రెంచ్ వారి దండయాత్రను ప్రతిఘటించాడు. ఇగ్నేషియస్ ధైర్య సాహసాలకు ఫ్రెంచ్ సేనాపతి, సైనికులు సైతం జేజేలు పలికారు. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఫిరంగి గుండు ఇగ్నేషియస్ కుడి మోకాలను తీవ్రంగా గాయపరిచింది. అప్పటికి ఇగ్నేషియస్ వయసు 30 సంవత్సరాలు. ఆ గాయమే, ఆ ఓటమే ఇగ్నేషియస్ జీవితంలో పెను మార్పుకు కారణమైంది. నెలలు గడిచినా ఆయన కాలు నయం కాలేదు. తన సైనిక జీవితాన్ని పునఃప్రారంభించాలనే ఇగ్నేషియస్ ఆశలు సన్నగిల్లుతున్న రోజులవి. లోయోలా కోటలో కోలుకుంటున్న 9 నెలల సమయంలో గత్యంతరం లేని పరిస్థితులలో ఇగ్నేషియస్ క్రీస్తునాథుని జీవిత చరిత్ర, పునీతుల జీవిత చరిత్రలు అనే 2 పుస్తకాలను చదివాడు. ఆ పుస్తకాలు అతని జీవితంలో గొప్ప పరివర్తనం తీసుకొచ్చాయి. క్రీస్తునాథుని అనుసరించిన పునీతుల అడుగుజాడలలో నడవాలి అనే కోరిక ఇగ్నేషియస్లో ఏర్పడింది. మానవుల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం శిలువపై ధారపోసిన అపరిమితమైన దైవ ప్రేమ ఇగ్నేషియస్ను ప్రగాఢంగా ప్రభావితం చేసింది. అతనిలో క్రీస్తునాథుని పట్ల భక్తి దినదిన ప్రవర్ధమానమైంది. కోలుకున్న ఇగ్నేషియస్ పుణ్యక్షేత్రాలను దర్శించాడు. బార్సిలోనాకు దగ్గరలో గల మాన్సెరాట్ పుణ్యక్షేత్రములో 3 రోజులు ప్రార్థనలో గడిపి తన జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోరుకున్నాడు. తన ఖడ్గాన్ని మరియమాత పాదాల చెంత ఉంచి తన రాచరికపు దుస్తులను ఒక భిక్షకునికి ఇచ్చివేసి గోనెబట్టలను ధరించాడు. రాజ సైనికుడు దైవ సేవకుడిగా మారాడు. ఆపై అక్కడ నుండి మన్రేసాలో కొద్ది నెలల పాటు భిక్షాటనం చేస్తూ జపతపాలతో గడిపాడు. ఆ రోజుల్లోనే మన్రేసాలో ఇగ్నేషియస్కు ఓ దివ్యానుభూతి కలిగింది. తన ఆత్మలో ఓ దివ్య జ్యోతి ప్రకాశిస్తున్నట్లుగా ఆయనకు అనిపించింది. ఆ క్షణంలోనే క్రైస్తవ విశ్వాసం గురించి, త్రిత్వైక దేవుని గురించి,
తనకు సంపూర్ణ అవగాహన కలిగినట్లు ఇగ్నేషియస్ తరువాత చెప్పుకున్నాడు. ఆ అనుభవాలనే తపోభ్యాసాలు, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనే పేరుతో పుస్తకంగా వెలువరించాడు. ఈ గ్రంథమే తర్వాతి కాలంలో యేసు సభ ఆధ్యాత్మిక జీవితానికి పునాది అయ్యింది. ఈ పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాత ఇగ్నేషియస్ తానొక కథోలిక మత గురువు కావాలి అని నిర్ణయించుకున్నాడు. మానవుల సమగ్ర వికాసం కొరకు పాటుపడటమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. ఆపై క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పాలస్తీనాలోని బెత్లెహేము, కల్వరిగిరి, గెత్సెమను తోట, ఒలీవల కొండ వంటి పవిత్ర ప్రదేశాలను దర్శించాడు. తన జీవిత లక్ష్యం నెరవేరాలంటే తానూ విద్యావంతుడు కావాలి అనే నిజాన్ని గ్రహించి తన 34వ ఏట ఇగ్నేషియస్ చిన్నపిల్లలతో కూర్చొని ఎంతో పట్టుదలతో లాటిన్ భాష నేర్చుకున్నాడు. ఆపై ప్యారిస్ విశ్వవిద్యాలయంలో తన 45వ ఏట అనగా 1534లో ఇగ్నేషియస్ తత్వశాస్త్రంలో ఎంఏ పట్టభద్రుడయ్యాడు. ఒకవైపు చదువుకుంటూనే ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధించేవాడు. ఈ కాలంలోనే శ్రీసభ పట్ల అచంచలమైన విధేయతను పెంపొందించుకున్నాడు. ప్యారిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే 6 తోటి విద్యార్థులు పీటర్ ఫేబర్, ఫ్రాన్సిస్ జేవియర్, జేమ్స్ లయినెజ్, అల్ఫోన్సో సాల్మరోన్, నికోలస్ బొబెడిలా, సైమన్ రొడ్రిగ్వస్లను తన ఆధ్యాత్మిక నైతిక శక్తితో కూడగట్టుకున్నాడు. వారందరికీ తన స్వంత ఆధ్యాత్మిక అనుభవాలైన తపోభ్యాసాలను బోధించాడు. కథోలిక మత విశ్వాసాల పరిరక్షణకై తమ జీవితాలను అంకితం చేయాలని, అందుకై క్రీస్తునాథుని ప్రతినిధి అయిన జగద్గురువులకు విధేయతతో శ్రీవారికి అందుబాటులో ఉండాలి అని వారందరూ నిర్ణయించుకున్నారు. ఇగ్నేషియస్ అతని అనుచరులు పగలంతా వీధి వీధిన దైవవాక్కు బోధిస్తూ రాత్రి వేళల బిచ్చగాండ్రకు, అనాథలకు, రోగులకు, పేద సాధలకు, బాధాసర్పద్రష్టులకు సేవలు చేస్తుండేవారు. అభాగినుల అభ్యున్నతికై కృషి చేసేవారు. వీరి ఆధ్యాత్మికతను మెచ్చి 3వ పాల్ జగద్గురువులు 1539 సెప్టెంబర్ 3వ తేదీన వీరి సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి నూతన మఠ సభను స్థాపించడానికి అనుమతి ఇచ్చారు. తత్ఫలితంగా 1540 సెప్టెంబర్ 27న యేసు సభ సాధికారికంగా అవతరించింది. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే అన్న ధ్యేయంతో పనిచేసే ఈ సభకు ఎన్నికైన తొలి రథసారథి పునీత ఇగ్నేషియస్ లోయోలా. ఆయనే యేసుసభ రాజ్యాంగాన్ని సవివరంగా రచించాడు. యేసుసభలో చేరగోరే అభ్యర్థులకు అత్యంత కఠినమైన శిక్షణ పద్ధతులను కూలంకషంగా వివరించాడు. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే అనే సూక్తిని ఇగ్నేషియస్ యేసుసభకు ఆదర్శంగా స్వీకరించాడు. దీనిని లాటిన్ భాషలో AMDG అక్షరాలతో సూచిస్తారు. ప్రభు యేసు పేరును సూచించే IHS ను యేసుసభ అధికార చిహ్నంగా స్వీకరించాడు. పేదరికం, బ్రహ్మచర్యం, విధేయతలే ప్రామాణికాలుగా యేసుసభ సభ్యులు పనిచేయాలి అని నిర్దేశించాడు. విద్యార్థులను తీర్చిదిద్దడం అంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దటమే అని ఇగ్నేషియస్ భావించేవాడు. విద్యార్థుల ద్వారా దేవసేవ, దేశసేవ పెంపొందించాలనే లక్ష్యంతో ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుసభ సభ్యులు ప్రపంచపు నలుమూలలా ఎన్నో వేల పాఠశాలలు, వందలాది కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాపించి విజయవంతంగా వాటిని నిర్వహిస్తున్నారు. ఎంతటి మహానుభావులకైనా మరణం తప్పదు. 1556 జూలై 31వ తేదీన ఇగ్నేషియస్ తన భౌతిక దేహాన్ని విడిచి నిత్య జీవితానికై దైవ సన్నిధికి చేరుకున్నాడు. ఐరోపాలోని అనేక రాజాస్థానాలలో యేసుసభ సభ్యులు పాలకులకు ఆధ్యాత్మిక పరిపాలనపరమైన సలహాలు ఇస్తుండేవారు. వలస పాలకుల వెంబడి వలస రాజ్యాలకు వెళ్లిన యేసుసభ సభ్యులు స్థానిక ప్రజల జీవితాలకు మెరుగులు దిద్దారు. ఇగ్నేషియస్ ఆధ్యాత్మికతకు అద్దం పడుతూ తరతరాలుగా యేసుసభ సభ్యులు అనేక కార్యక్రమాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలను స్థూలంగా చెప్పాలంటే, మొదటిది పునీత ఇగ్నేషియస్ లోయోలా తపోభ్యాసాల ద్వారా ప్రజలను దేవుని వైపు నడిపించటం. రెండవది సమాజంలోని అట్టడుగు వర్గాలను చైతన్యపరచి, సంఘటితపరిచి వారి ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం కృషి చేయడం. మూడవది సకల జీవరాశికి నిలయమైన పర్యావరణ సంరక్షణకై శ్రమించటం. మానవుడు ఈ భూమికి యజమాని కాదని, ముందు తరాల వారి భవిష్యత్తు కోసం పనిచేసే ధర్మకర్త మాత్రమే అనే భావాన్ని బలంగా ప్రచారం చేయడం. నాలుగవది యువతకు అవసరమైన శిక్షణనిచ్చి యువతను ఆశలతో నిండిన భవిష్యత్ కాలంలోకి నడిపించడం.
పునీత ఇగ్నేషియస్ లాగానే ఆయన స్థాపించిన యేసు సభకు కూడా పోరాట పటిమ ఎక్కువే. ఆ పోరాట పటిమ కారణంగానే 17వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలో ఆధ్యాత్మికతకు ఆర్థిక సమానత్వానికి మధ్య సయోధ్య సాధించింది. నీ మతాన్ని మాటల్లో చెప్పొద్దు, నీ చేతల్లో చూడని అనే ఆర్యోక్తికి అద్దం పట్టింది. 16వ శతాబ్దంలో దక్షిణ అమెరికా ఖండాన్ని గెలుచుకున్న పోర్చుగల్, స్పెయిన్ సామ్రాజ్యాలు ఆ ప్రాంతాలలో నివసించే గురానీ తెగ ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. అమానుషమైన పరిస్థితులలో నివసిస్తున్న వీరికి దక్షిణ అమెరికాలో పనిచేస్తున్న యేసు సభ సభ్యులు కొండంత అండగా నిలిచారు. వీరిని బానిస వ్యాపారుల నుండి కాపాడటానికై స్వయం ప్రతిపత్తి కలిగి స్వయం పోషకాలుగా విలసిల్లే విధంగా మత ప్రమేయ నాగరిక నగర రాజ్యాలను నిర్మించారు. వీటిలో పోర్చుగల్, స్పెయిన్ సామ్రాజ్యాల బానిస వ్యాపారం జరగకుండా నిరోధించారు. ఈ మత ప్రమేయ నాగరిక నగర రాజ్యాలను రిడక్షన్స్ అని పిలిచేవారు. గురానీ తెగ ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయాలను యేసుసభ సభ్యులు గౌరవించి కాపాడారు. క్రైస్తవ మత విలువలను బోధించటమే కాకుండా గురానీ తెగ వారికి విద్యాబుద్ధులు నేర్పటానికి పాఠశాలలు ప్రారంభించారు. సంగీతం, శిల్ప, చిత్రకళలలో శిక్షణ ఇచ్చారు. ప్రైవేటు ఆస్తితో పాటుగా సమష్టి ఆస్తి విధానాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సమానత్వాన్ని సాధించారు. ఈ నగర రాజ్యాలు బానిస వ్యాపారానికి అడ్డంకులుగా ఉన్నాయని, తద్వారా పోర్చుగల్, స్పెయిన్ సామ్రాజ్యవాద ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఐరోపా ఖండంలోని వారి రాజ్యాలలో దక్షిణ అమెరికాలోని వారి వలస ప్రాంతాల నుండి యేసు సభను 1759లో బహిష్కరించారు. 1773వ సంవత్సరంలో అప్పటి 14వ క్లెమెంట్ జగద్గురువులచే బలవంతంగా ప్రపంచవ్యాప్తంగా యేసు సభను అణచివేశారు. 4 దశాబ్దాల తరువాత జగద్గురువులు 6వ పయస్ వారు వాస్తవాలను అర్థం చేసుకొని 1814లో యేసు సభపై బహిష్కరణను ఎత్తివేశారు. ఐక్యరాజ్య సమితి విభాగమైన ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో యేసు సభ వారు నిర్మించి నిర్వహించిన ఈ మత ప్రమేయ నాగరిక నగర రాజ్యాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో హిట్లర్ సైతం యేసు సభ సభ్యులను అత్యంత ప్రమాదకరమైన శత్రువులుగా పరిగణించాడు. యూదుల ఏరివేత ఐరోపా ఖండంలో జరుగుతున్నప్పుడు యేసు సభ సభ్యులు యూదులను రక్షించడంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. యూదు పిల్లలను మఠాలలో దాచి వారి ప్రాణాలు కాపాడిన కథోలిక సంఘాలలో యేసు సభ ఒకటి అని యూదు చరిత్రకారుడు మార్టిన్ గిల్బర్ట్ పేర్కొన్నాడు. ఐరోపా అంతటా నాజీలు హత్య చేసిన మొత్తం 152 మంది యేసు సభ సభ్యుల స్మారక ఫలకాన్ని 2007లో అమెరికాలోని రాక్ హర్స్ట్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. 1989 నవంబర్ 16న దక్షిణ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారనే కారణంగా సైన్యం 6 యేసు సభ సభ్యులను అతి కిరాతకంగా చంపింది. ప్రపంచమంతటా బీద సాదల పక్షాన నిలబడటం, అణచివేతకు, దోపిడీకి గురయ్యే ప్రజలకు గొంతుక కావటం వలన వ్యవస్థల దమనకాండకు బలి కావటం యేసు సభ సభ్యులకు సర్వసాధారణమైంది. యేసు సభ ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. ఈ సంస్థ అధినేతను సుపీరియర్ జనరల్ అని పిలుస్తారు. ఎన్నికైన సుపీరియర్ జనరల్ తన జీవితకాలం పదవిలో ఉంటారు. ఈ సభకు ఇగ్నేషియస్ లోయోలా తొలి సుపీరియర్ జనరల్ కాగా నేటి 31వ సుపీరియర్ జనరల్ ఫాదర్ ఆర్తురో సోసా. యేసు సభ సుపీరియర్ జనరల్స్ అందరూ అతిరథ మహారథులే. వీరిలో యేసు సభకు 28వ సుపీరియర్ జనరల్గా పనిచేసిన ఫాదర్ పెడ్రో అరుపే సేవలు మరువలేనివి. యేసు సభ 2వ స్థాపకునిగా పిలువబడే ఫాదర్ అరుపే ఇగ్నేషియస్ వలనే స్పెయిన్ దేశస్థుడు. 1965లో 28వ సుపీరియర్ జనరల్గా ఎన్నికయ్యాడు. సుపీరియర్ జనరల్గా 1965 నుండి 1983 వరకు యేసు సభకు మార్గనిర్దేశం చేశాడు. పరుల కొరకు జీవించిన నాడే మనిషి సంపూర్ణ మానవుడవుతాడు అని ప్రవచించాడు. యేసు సభ పేదల పక్షానే ఉండాలని, వారికి న్యాయం చేకూరేలా పనిచేయాలి అని సున్నిత మనస్కుడైన ఫాదర్ అరుపే దిశానిర్దేశం చేశాడు. పునీత ఇగ్నేషియస్ తాత్వికతను ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అన్వయిస్తూ యేసు సభకు నూతన జవసత్వాలను ప్రసాదించాడు. పేదల న్యాయానికి, మానవ హక్కుల రక్షణకు,
మానవ గౌరవాన్ని పెంపొందించడానికి ఫాదర్ జనరల్ అరుపే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన 1991లో దైవ సన్నిధిని చేరాడు. 2019లో ఫాదర్ అరుపేని పునీతునిగా గుర్తించే ప్రక్రియను వాటికన్ ప్రారంభించింది. JRS జెజ్విట్ రెఫ్యూజీ సర్వీస్ వియత్నాం యుద్ధ సమయంలో చనిపోతున్న శరణార్థుల దుస్థితికి తీవ్రంగా చెలించిన ఫాదర్ జనరల్ అరుపే ఈ జెజ్విట్ శరణార్థుల సేవా సంస్థను 1980 నవంబర్ 14న ప్రారంభించాడు. దీని ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. ఈ సంస్థ నేడు ప్రపంచంలోని శరణార్థుల సమస్య తీవ్రంగా ఉన్న 57 దేశాలలో చురుకుగా పనిచేస్తోంది. దేశాల మధ్య యుద్ధాలు, దేశాలలో అంతర్యుద్ధాలు, మత, జాతి, తెగ, వైషమ్యాలతో తమ స్వంత దేశాలను, ప్రాంతాలను విడిచి ఇతర దేశాలలో తలదాచుకుంటున్న శరణార్థులకు విద్యా, వైద్య సేవలను అందిస్తూ వారి హక్కుల పరిరక్షణకు ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. 2023 సంవత్సరంలో JRS శరణార్థి పునరావాస కార్యక్రమాల సేవల వలన 12 లక్షల మంది జీవితాలు మెరుగయ్యాయి. మన భారతదేశానికి మయన్మార్ నుండి శరణార్థులుగా వచ్చిన చిన్ తెగల ప్రజల కోసం, శ్రీలంక అంతర్యుద్ధం వలన తమిళనాడు వచ్చిన శ్రీలంక తమిళ శరణార్థుల అభివృద్ధి కోసం 1990 నుండి JRS తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మైగ్రెంట్ అసిస్టెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మెయిన్ మన దేశంలోని వలస కూలీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి సమస్యలను అర్థం చేసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేయటానికి ఈ సంస్థను 1978లో జెజ్విట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా స్థాపించింది. వలస కూలీలకు మార్గనిర్దేశం చేయడానికి, వారి హక్కులను పరిరక్షించడానికి, వారి హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడటానికి ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తున్నది. యూత్ ఎంపవరింగ్ సర్వీస్ జెజ్విట్స్ SJ ఆంధ్ర లోయోలా కళాశాల ఆవరణలో 2016వ సంవత్సరంలో ఈ విశిష్ట సేవా సంస్థను నెలకొల్పారు. వివిధ కార్యక్రమాల ద్వారా పేద, అణగారిన వర్గాలకు చెందిన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ, ఆంగ్ల భాషా శిక్షణ, నాయకత్వ శిక్షణ ఈ సంస్థ అందిస్తూ యువత వ్యక్తిత్వ వికాసానికై కృషి చేస్తోంది. అందుకే మనమందరం యేసు సభ మహోత్తర మానవీయ కార్యక్రమాలకు మద్దతునిద్దాం. యేసు సభ ప్రగతిని కాంక్షిద్దాం. హింస, ద్వేషాలను బహిష్కరిద్దాం. ప్రేమ, కరుణల ప్రపంచాన్ని సృష్టించుకుందాం. క్రమశిక్షణతో విద్యను నేర్చుకుందాం. విజ్ఞాన కాంతులతో రేపటి ప్రపంచాన్ని వెలిగిద్దాం. విభేదాలను విస్మరిద్దాం. విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.